జగనన్న మాకు ఈ గవర్నమెంట్ లో సూపర్ చేసిండు. నంబర్ 100కు 90%. రైతులకి రావాలంటే జగనన్నే రావాలి. రౌరీ రేజం రావాలంటే బాబే రావాలి. దాని మించింది ఏది లేదు. దేనికంటే మధ్య తరగతులు జగనన్న అమూరి, రైతు భరోసా, బోరింగులు లేనోని సూపర్ బట్టకొత్తండు. అట్లా మించి ఇంకేంది అంటావు నాకు తెలియక 70 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు సీనియర్ ఉంటుంది. ఏంది అని చేసేది? మొత్తం రోజు మొత్తం కంబోలు మొత్తం కాస్ట్ మొత్తం దోసుకుంటాక గుంటూరు ఏందయ్యా ఆయన దోసుకునేది? మొత్తం ప్యాకింగ్ ఒక జనసేన పవన్ కళ్యాణ్ మూరి ముగ్గురు కలిసి జగన్ ఏం చేయరు. జగన్ మధ్య తరగతులు రావాలంటే ఒక జగన్ రావాలి. అతను నమ్మిండు జనాలు, రైతులు నమ్మిండు. రావాలంటే సీఎం అట్లనే రావాలి. ఎందుకంటే చెప్పేనా మధ్య తరగతులు లేనోని సూపర్ బాగుంటుంది. ఇంత గవర్నమెంట్ ఏందయ్యా? నా చంద్రబాబు రుణమాఫీ తీసేసినప్పుడు ఆ టైంలో అప్పు లేదా? రాష్ట్రం అప్పు లేదా? ఆ రోజుకి పసుపు కుంకాలి ఆ రోజు అప్పు లేదా? ఆ రోజు నేను ఇవాళ అప్పు ఉంది అంటే మొత్తం జగన్ మీద అప్పు ఉంది అంటే ఎంత తీసుకొస్తావా? ఓరమ్మ ముగిసిమ్మ తెత్తరు. అది పాపం పోయినావు. రైతు భరోసా అమ్మువేది, బోరింగ్ లేని ఓ నచ్చినోడు పిఆర్కే మధ్యలో ఎమ్మెల్యేగా సూపర్ చేస్తాడు. నిన్నగా మన కృష్ణాదేవి ఒక బచ్చా గారు మొత్తం కాస్ట్ ఒకటే వాడు పోయిండు, కాలువ తీసుకొచ్చిండు. ఇంకేందయ్యానా నంబర్ 2కి చేస్తున్న పనులు నమ్మేదైనా 2004లో ఇటు పోయిండా బెమ్మారెడ్డి, 2009లో ఇటు పోయిండాయా దుర్గం నంబర్. అప్పుడు ఏం చేసిండా ఎలుగుతమల్లో అతను అప్పుడు ఏం చేసిండాయా దుర్గం ఉన్నప్పుడు? అప్పుడు పున్నారెడ్డి అందరం ఏం చేసిండాయా? ఒకసారి చూడమని మంచిది. ఎందుకు? నువ్వు వచ్చి తగల కోసం కదా. వాడు బతుకునేవాడు బతుకుతుండు. నీ కొడుకు డాక్టర్ సీటి ఒక ముగ్గురు కొడుకు మాజీ సీఎం చంద్రబాబు దగ్గర పోయి నువ్వు కొడుకు దగ్గర పోయి సీట్ అడగలా? ఆ రోజు లేదు నీ కొడుకు సీటు. వాళ్ళు వచ్చి నీకు ఇన్ఛార్జ్ ఇచ్చా మాత్రం నేను సీఎం కావాలి, నేను ఎమ్మెల్యే కావాలి. ఏందా పోయి అంటే మీకు ఎమ్మెల్యే సీట్ వస్తే బెమ్మ అది చంద్రబాబు ముగ్గురుతో అదే నువ్వు ఏం చూస్తున్నావయ్యా? నువ్వు ఏరుకుని నరకుడు పెట్టి నరకలా? అది పాపం కదా. నువ్వు బచ్చాగాన్ని పట్టుకొని మా ఊరిలో తిప్పురాని పెట్టుకొని ఒక రౌరు చెట్టు నువ్వు హీరోని చేస్తున్నావు. మా ఊరు బరగలు దెంగిని తెలియదా? ఓ దెంగిని తెలియదా? ఏందయ్యి నీ పొజిషన్? బెమ్మారెడ్డి ఏరియా మొత్తం చల్లగా బతుకుతుంది. ఆ సినిమాలు పలా ఏరియా అంతా చల్లగా బతుకుతుంది. నమ్మలందరూ బతుకుతుండు. వెళుతు మళ్ళీ అసలు నువ్వు లేనప్పుడు గొర్రెలు ఉందా? సలారెడ్డి అంతమంది ఇన్ఛార్జ్ లేదా? ఎంత బాగుంది. మా అట్టలు పనులు చేసుకొని ఏదో సరదా తిరుగుతాను. నువ్వు వచ్చి నాశనం చేసిన ఊళ్ళు మా చుట్టాలు నాశనం చేసిన మీరు. నువ్వు సొమ్ము కోసం చెప్పి ప్యాకింగ్ వచ్చినావు నువ్వు. ఆయన ఒక ఆ రోజు ఇన్ఛార్జ్ నువ్వు 5 పడిపోయి నీ కొడుకు టికెట్ అది డాక్టర్ సీట్ అడిగిన రోజు ఆ రోజు ఇటుపోయినావు నువ్వు. నాశనం చేసి రౌరీ చిత్తం మేపుకొని అలా మొత్తం తీసిపోయి రౌరీలు అందరూ మేపుకొని గుట్టపాలు గుళ్ళపాలు అందరూ మేపుకొని నువ్వు నచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. ఒకసారి ఛాన్స్ ఎట్టెత్తావు నీ ఛాన్స్. మా ఇంట్లో సూపర్ నాకు సంవత్సరానికి వచ్చి 2 లక్షలు తినేవి మాకు దాని మించింది ఏంది? పెన్షన్, రైతు భరోసా చూద్దా, బోరింగ్ చేసిండు. ఇంకా మాకెందుకయ్యా? నా పిల్లలు హాస్టల్ చేర్చిండు. దాన్ని మించిందదా? ఏమా ఒక జగన్ కావాలా? చేయనోడు ఒక నాయకుడు కావాలా? ఏందయ్యా? ముగ్గురు కలిసి జనసేన బీజేపీ మొత్తం కలిపిన జగన్ ఇంటికేం బేకలు జనం ఉండరు, కార్యకర్తలు కాదు, జన పేదలుంది. మధ్య తరగతులు సామంది మీరు అనుకుంటున్నావు ఏదో డబ్బు తీసుకున్నాము ఓట్లు వేస్తారని కాదు. మీరు అంతలో ఉండండి. మీరు నచ్చినట్టు మీరు మాట్లాడుతూ తెప్పించిండు. మాట ఇచ్చే మరో దెప్పడం ఒక జగన్మోహన్ రాష్ట్ర సీఎం మామూలుగా మాట ఇస్తే మరో దెప్పడం వయసు పిన్నెల రామకృష్ణ రెడ్డి తెప్పించి కాలవా మాట నిన్నే 10 నిమిషాలు ఓపెన్ చేసిండు. పనులు మొదలు పెట్టిండు. నువ్వు 40 సంవత్సరాలు నువ్వు సీఎంఏను, 40 సంవత్సరాలు తెలియకలను అంటున్నావు. నువ్వేం చేసినావు ఆ రాష్ట్రానికి? తీసిపోయి మొత్తం చింగుపూరు మొత్తం చేసిన జాతా చేద్దాం ఓ పప్పు అని లోకేష్ ఆయన వచ్చి తిప్పుతున్నావు. నీ బొచ్చని నీ కొరికి ఇన్ఛార్జ్ గెలను నువ్వు వచ్చాను ఈ రోజు చేస్తాయా? ఈసారి మా ఊరు ఓట్లు మొత్తం పిఆర్కే 1 వచ్చాడు. గుల్లపాడు ఇలా అనుకుంటున్నాం. ఒక ఇన్ఛార్జ్ బెమ్మారెడ్డి గుల్లపాడు 800 ఓటింగ్ 900 మెజార్టీ వస్తాయి అనుకున్నాం. ఇవన్నీ పిచ్చి మాటలు. మా ఓటు మాకుంది పక్కా 600 పిఆర్కే పిన్నెల రామకృష్ణ రెడ్డి గారికే మెజార్టీ వస్తుంది. ఎన్ని కర్రలు పెట్టుకున్నా ఈ అడ్డులు పెట్టుకున్నా
ఏది ఆగదు పిన్నెలలో 78 మెజార్టీ పక్కా బెస్ట్ పందెం అంటే సాయిది సాలెడ్